హల్లెలూయా. యెషయా గ్రంథం 'యెషయా గ్రంథంలో మేము ఈ గ్రంథాన్ని మేము స్తుతి ప్రార్థనలో ఉదయం 5 నుండి 6 వరకు మేము స్తుతి ప్రార్థనలో మేము ఈ వాక్యాన్ని ఆదికాండం నుండి యెషయా గ్రంథం వరకు మేము చదవడం జరిగింది. ఈవినింగ్ అయితే 7 గంటల నుండి 8 to 9 వరకు మేము ప్రేయర్ చేస్తుంటాం మీకోసము, అలాగే ఇంకా రక్షించబడిన బిడ్డల కోసము మేము ప్రార్థనలో పెడుతుంటాము. ఈరోజు కూడా మేము ఏం చేస్తామంటే ఈ వాక్యాన్ని మేము మాస్టర్ గారు కూర్చొని ఈ వాక్యాన్ని మేము చదువుతూ ఉంటుంటాం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు అందులో మేము చదువుకుంటూ చదువు మొత్తం అంతా చదివేసిన తర్వాత కొన్ని వచనాలు తీసుకొని అవి పిల్లలకి వివరించడం జరుగుతుంటుంది. హల్లెలూయా. అవే కొన్ని విషయాలు నేను ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంటుంది, అసలు ఈ గ్రంథం కోసం ఏం జరుగుతుంది, అసలు ఇందులో ఏం రాచిపెట్టి ఉంచాడు దేవుడు, అసలు మనకి కొన్ని విషయాలు ఇది మనం నేర్చుకుందాం. హల్లెలూయా. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం నుండి మనం కొన్ని వచనాలు మనం చూసుకొని మళ్ళీ ఇంకో అధ్యాయంలోకి మనము వెళ్దాం. 13-18 వచనం. అలాగే 21 కూడా మనం చదువుకో అంటే మీకు తొందరగా మరి ఈ మాటలు నేను చెప్పే ముందు దైవజనులు కూడా మన మధ్యన ఉన్నారు కాబట్టి అంటే అసలు ఏం జరగబోతుంది అన్న ఇందులో ఏం రాయబడి ఉందన్నది మీకు నేను తొందరగా కొన్ని పైన అలా నేను చెప్తాను. దైవజనులు మనం మధ్యన ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయనకి నేను ఈ సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. 21 కూడా మనం చదువుకుందాం. చాలండి. 17వ అధ్యాయము 7వ వచనం నుండి కూడా చదువుకుందాం. అవి మీకు కలిపే నేను చెప్తాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, దేనిని కూడా ఇప్పుడు మీకు అంటే బాగా వినండి. ఇప్పుడు చక్కగా కొన్ని దేవతల్ని కొన్ని దేవులుగా అనబడుతున్నా, పిలుస్తున్నా, ఆరాధిస్తున్నా, గణపరుస్తున్న ప్రజలు ఏం చేస్తారంట, వారందరూ కూడా వారి దేవుళ్ళని ఇప్పుడు దేవులుగా అనబడిన వారందరూ కూడా ఏం చేస్తారంటే విడిచిపెట్టి ఇవి దేవుళ్ళు కాదు, ఇప్పటి వరకు మేము ఆరాధించాం, ఇప్పటి వరకు మేము గణపరచాం, అవి దేవుళ్ళు కాదని దేవుడి తొట్టు యేసుప్రభు తొట్టు వారు తిరగడం జరుగుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరు అన్నది ప్రజలకి ఆయనకు స్పష్టంగా తెలుస్తుందంట. చూడండి,
వారు ఇప్పుడు వరకు చక్కగా మరి ఎంతగానో వారి నిష్ఠగాను ఎంతగానో వారు ఆరాధిస్తున్న వారు ఏంటి వారు విడిచిపెట్టి యేసుప్రభు వైపు తిరగడం ఎందుకు అంటే యేసుప్రభు గొప్ప దేవుడని, యేసుప్రభు మనం అడిగిన ప్రతీది ఇస్తాడని ప్రజలు అప్పుడు గుర్తెరుగుతారంటండి. హల్లెలూయా. మీరు రక్షించబడిన మీరు కూడా ఏం చేయాలంటే వారు విడిచిపెట్టి వారి దేవతల్ని వారి దేవుళ్ళని వారు విడిచిపెట్టిన వారు ఆ దేవుళ్ళు విడిచిపెట్టి యేసుప్రభు వైపు తిరుగుతున్నప్పుడు మరి మనం కూడా ఏం చేయాలా? ఆయన ఎరుగును మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన్ని విడిచిపెట్టకంట మనం ఏం చేయాలంట? ఒక ఏంటంట చూడండి, సూర్యోదయము దేవతని చేసుకొని దేనినైనను చూడండి, చేతులతో చేసిన దేని మీద కూడా వారే లక్ష్యం చేయరంటండి. వారికి వారే ఏం చేస్తారంట? విడిచిపెట్టేస్తారంట. వారికి వారే వదిలివేసి ఏం చేస్తారంట? అమ్మో వద్దు, మన యేసుప్రభు వైపు ఆయన వైపు మనం తిరుగుదాము రండి అని అందరూ తిరిగేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 12వ వచనం కూడా మనం చదువుకుందాం. ఏం చేస్తారంట? దూరంగా పారిపోతారంటండి. చూడండి, మనం ఎంత దూరంగా పారిపోయినా యేసుప్రభు మనం విడిచిపెట్టడం. అందుకని వారు ఏం చేస్తారంటే వారు ఎంత దూరం పారిపోయినా మళ్ళీ దేవుడి వద్దే వారు వస్తారంట, కానీ దేవుడిని విడిచిపెట్టి వారు తిరగరంట. హల్లెలూయా. చూడండి ఏం చేస్తుంది, ఏంటది? చూడండి, ఒక మనిషిని ఆ గాలి ఏం చేస్తుందంట? తరుగుతూనే ఉండి మనం ఎంత దూరం పారిపోయినా, మనం ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ గాలి మనం తరుగుతూనే ఉంటుందంటండి. హల్లెలూయా. మళ్ళీ తరుగుతూనే ఉంటుందంట. ఎక్కడ వరకుని అంట? చూడండి, మనం కొండలు ఆ గాలి మనం తరుగుతుంటే మనము కొండలు ఎక్కేస్తామంట, సముద్రాలు దాటేస్తామంట. ఎక్కడికి దాటినా చూడండి గాలి వేస్తుంటుంది రోడ్డు మీద. చూడండి, అప్పుడప్పుడు గాలి వేస్తుంటుంది. సుడిగుండంలో ఇలా తిప్పుతుంటే మా చిన్నప్పుడు మా అమ్మ అనేది ఆ రోడ్డు మీద గాలి తిరుగుతుంది, ఆ గాలిని వెనకాతలు వచ్చేస్తుంది అనేది. ఆ గాలి చూడండి ఎప్పుడో నా చిన్నప్పుడు ఆలకించిన మాట అది. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ప్రతీదీ మన కోసము, ప్రజల కోసము ఆయన ప్రతీదీ రాచిపెట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతీదీ రాచిపెట్టి ఆయన ప్రజలు ఎలా ఉంటారు, ఆయన ప్రజలు ఎలా తయారవుతారు, ఆయన ప్రజలు ఎలా మాట వింటారు, ఒకవేళ వింటారా, వినకంట ఉంటారా, వింటూనే ఉంటారా? ఆయన చూడండి, ఆయనకి ప్రతీదీ తెలుసు. ఒక గాలి చూడండి 12 గంటల వేళలో ఆ గాలి రోడ్డు మీద వేస్తుంటే దయ్యము గాలి అంటారు.
అది సూడుగుండంలా తిప్పుతుంటే ఆ గాలి ఏమంటారు? దయ్యం అంటారు. చూడండి, ఆ గాలి ఒక వ్యక్తిని, ఒక మనిషిని తరుముతూనే ఉంటుందంట, విడిచిపెట్టదంట. అది మనం ఎంత దూరం పరిగెట్టి వెళ్ళిపోయినా మళ్ళీ విడిచిపెట్టదంటండి ఒక గాలి. దేవుడు మాటకి మనం విని ఒకవేళ వినకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. 21-2 నుండి మనం చదువుకుందాం. ఫస్ట్ వచ్చిన నుండి అయితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. మళ్ళీ ఫస్ట్ నేను చదువుదామా? బాగా వినండి అమ్మ. మీకు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక స్త్రీలుగా మా కృపమ్మ గారు కొనుము ఇక్కడ వైపు చూడండి. చల్లగాలి వేస్తుంది, మందిరంలోకి రాగా మీకు ప్రశాంతతగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, నేను ఈ మాట దైవజనులు ఈ మాట చెప్పడానికి ఎందుకు ఇచ్చారంటే, ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మన యజమానులు మనల్ని ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోతారు పని చేసుకోనాకే. అవునా కదా? ఒక లేడీస్ని, ఒక ఆడవారు, ఇంట్లో ఉన్నవారు ఏం చేయాలా? మన భర్త క్షేమం, మన బిడ్డల క్షేమం, మన కుటుంబం కోసం, ఇరుగు పొరుగు వారి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని ఏం చేయాలంటే చిన్న పాట పాడుకొని ప్రార్థన చేసుకొని చిన్న వాక్యం మనము చదువుకోవాలి. చదువుకున్న తర్వాత అందులో ఉన్న విషయాలు మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం మనతో ఏం మాట్లాడుతుందో మనకు తెలుస్తుంది. ఏ మాట ఎక్కడ రాయబడి ఉందో తెలుస్తుంది, దేనికోసం రాయబడి ఉందో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, మన ఇల్లు, మన భర్త, మన బిడ్డలు అభివృద్ధి పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మన గృహం, మన బిడ్డలు, మన భర్త క్షేమంగా ఉండాలంటే ఒక స్త్రీగా మనం ఏం చేయాలంటే ప్రార్థన, స్తుతి ప్రార్థన మార్నింగే 4 గంటల నుండి 6 గంటల వరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఏ ఇంట్లో అయినా, ఎవరైనా. అందుకే మీకు ఇందాక చెప్పాను చూడండి, సూర్యోదేవతని వారు ఏం చేస్తున్నారు? ఒక దేవతని బలిపీఠాన్ని కట్టుకొని వారు ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారంటే సూర్యోదేవతను చేసుకొని వారు ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఒక దినాన్ని వారికే విరత కలిగి వారే ఏం చేశారంటే విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే ఎన్ని రోజులైనా మాట్లాడలేని వాటి కోసం మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం ఒక పనికి వెళ్తామండి, మనకు జీతం ఇస్తేనే కదా మనం వెళ్ళగలుగుతాం, జీతం ఇస్తేనే కదా మనం చేయగలుగుతాం. జీతం ఇవ్వలేదు మనం చేయడానికి మనకు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకోసమనే ఏం చేయాలంటే జీతం ఇచ్చేవాడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ జీతం ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే ప్రభు దగ్గరికి మనము రావాలి. ఆయన జవాబిచ్చే దేవుడి దగ్గరికి మనము రావాలి. ఏం చెప్పాను నేను? ప్రార్థన, ఒక స్త్రీ ఒక ప్రార్థన. ఒక తల్లి బిడ్డల కోసం 4 గంటలకే లేచి ఒక తల్లి గేట్ తొలిపేస్తారండి పాస్టర్ గారు. తొలిపేసేస్తే ఆ బయట ఆ తల్లి ఏం చేస్తుందంట, ఉదయమే చీకటిని అలా ఆయన గారు పడుకుంటే ఈవిడ లేచిన వెంటనే తొందరగా ఇంటి దగ్గర ప్రార్థన చేయాలంటే ఆయనకి ఇష్టం ఉండదు. భర్త గారిని నమ్ముకోలేదు. ఉదయమే 4 గంటలకు లేచి ఆవిడ ఏం చేసిందంటే వచ్చి పాస్టర్ గారు తలుపులు 2 వేసేసారు, కిటికీలు వేసేసారు. లోపలికి రావాలంటే రాలేము. వచ్చి కన్నీళ్ళు కారుస్తుందంట. ఈయన రోజు పడుకుంటూవాడంట, కానీ ఆ దినాన్ని ఎందుకు లేచాడో తెలియదు, లేచాడంట. లేచి చూసుకున్నాడంట, ఈవిడ కనిపించలేదంట. బాత్రూమ్కి వెళ్ళిందా చూశాడంట, టాయిలెట్కి వెళ్ళిందా చూశాడంట, ఎక్కడా కనిపించలేదంట.
మరి ఎక్కడ కనిపించకపోతే మరి ఎక్కడున్నట్టు? ఎక్కడికి వెళ్ళిపోయింది ఈవిడ? వస్తుందిలే, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎవరికైనా బాగోలేదేమో ఈ టైంలో వెళ్ళి ఉంటుందని పడుకున్నాడంట. ఊరుకున్నాడంట, అడగలేదంట చెప్తుందేమో అని. మగవారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత లేడీస్ని అడుగుతారు, ఇంటి ఉదయం నుండి నువ్వేం చేసావు అడగరా? వారికున్న ఆ బాధ్యత అది. హల్లెలూయా. వారికున్న ఆ బాధ్యత. ఉదయం నుండి నువ్వేం చేసావు, ఏం తిన్నావు, ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఆవిడ చెప్తుందని చూసారు కానీ ఆవిడ చెప్పలేదంట. మరుసటి రోజు కూడా ఈయన అదే టైం అప్పుడు లేచిపోయాడంట. ఈవిడ ఆ రోజు కూడా లేదంట. అమ్మో ఈవిడ రోజు వెళ్ళిపోతుంది, ఎక్కడికే వెళ్ళిపోతుంది అని ఏం చేశాడంట, కర్ర పెట్టుకొని ఈవిడ వచ్చేవారికి అలాగున్నాడంట. ఎక్కడికి వెళ్ళావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు ఇప్పుడు చీకటిని అని అడిగాడంట. అని అడిగిన తర్వాత ఈవిడ చెప్పిన మాట ఏంటి తెలుసా? పక్కింట బాబుకు బాగోపోతే వెళ్ళానండి అన్నాడు. అలా రోజుకోటి చెప్తుందంట. ఒక 10 రోజులు ఈవిడ చాలా పేదరాలండి, చాలా దీనిరాలు, పిల్లలు పోషించుకోవడం చాలా కష్టం అవుద్ది. అలాంటి దీన స్థితిలో ఉన్న ఆవిడ చాలా దేవతల దగ్గరికి, వాళ్ళ కులస్తుల దగ్గరికి, చాలామంది దగ్గరికి వెళ్ళి అన్నీ చూసింది. కానీ ఎక్కడ ఆవిడకి దొరకపోలేనప్పుడు ఈ చేస్తే బాగుంటుందని ఆవిడ ఆలోచించుకుంది. ప్రార్థన చేసుకుందాం కదని మనసులో అనుకుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈవిడ మనసులోకి వచ్చిందో ఒక 10 రోజులు ఈవిడ ప్రార్థన చేస్తుంది. బిడ్డలకు పోషించుకోవడం, వాళ్ళకి పోషకారం రావడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇలా ఆలోచించుకుని ఈ భర్త గారు ఈవిడ 10 రోజులు బట్టి ఇలాగ వెళ్ళిపోతుంది కదా, నువ్వు ఎక్కడికి, రోజు కూడా చెప్తుంది. ఆ వెనక ఇలాగైతే లాభం లేదని ఈయన కూడా ఈవిడతో పాటు వెళ్తే బాగుంటుందని ఈయన ఏం చేశాడంటే, ఈయనే ముందు లేచిపోయి ఒక సగం దూరంలో నుంచున్నాడంటే ఈవిడ నడిచే దారిలో. ఎప్పుడైతే సగం దూరంలో నుంచున్నాడో ఈయన కళ్ళ ఎదుట ఈవిడ పడిపోయింది. అప్పుడు అన్నది, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి కాదయ్యా, ఇదిగో అయ్యా ఈ స్థలంలో నేను ప్రార్థన చేసుకున్నాకే వెళ్తున్నానయ్యా. హల్లెలూయా. ఈ స్థలంలోకే నేనయ్యా నేను ప్రార్థన చేసుకున్నాకే వెళ్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఈ స్థలంలోకే, ఇక్కడికే. మరి తలుపులు వేస్తారు కదా, ఎలాగెళ్తున్నా? బయట చేసుకుంటానయ్యా. అలా చేసుకుంటే మనం కులం ఒప్పుకోదు కదా. ఏదో అయ్యా ఎవరికి తెలియకుండా చిన్న ప్రార్థన చేసుకొని వచ్చేస్తున్నాను. మరి ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదండి. భర్తకు తెలియకంట రహస్యంగా పరిశుద్ధ స్థలం ముందుకొచ్చి ఆవిడ ప్రతిరోజు 4 గంటలకు చక్కగా మంచి, చూడండి రాత్రి అంతా పడుకోండి నిద్ర రాదు, కానీ 4 గంటల నుండి 6-7 గంటల వరకు మంచి నిద్ర వస్తుంది. హల్లెలూయా. మంచి నిద్ర వస్తుంది. అప్పుడే మంచి నిద్ర వస్తుంది. అప్పుడే ప్రార్థన కూడా ప్రభు అంటాడు, నువ్వు లేచి ప్రార్థన చేయి. హల్లెలూయా. చూడండి ఆవిడ కొద్ది రోజులకి అలా ప్రార్థన చేస్తుంది. కులస్తులు, భర్త అలా నెమ్మదిగా ఊకొడుతున్నాడు, కానీ కులవస్తులు ఈవిడ మీద తప్పు నిర్ణయం చేయడము, తప్పుగా మాట్లాడడం చేసినప్పుడు అలా కొద్ది రోజులకి ఈవిడ ఓపు పట్టి అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వారి బిడ్డలు ఏమయ్యారంటే, తన పాప డాక్టర్ అయ్యారు, తన బాబు ఇంజనీరింగ్ అయ్యారు. హల్లెలూయా. ఎవరు కాచిన కన్నీరు? తల్లి కాచిన కన్నీరు కదా. ఎవరు కాచిన కన్నీరు? బిడ్డలు గొప్పోలు అవనాకి. తల్లి తండ్రి కాచిన కన్నీరు వారి బిడ్డలు ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నాయి, ఒకవేళ వాళ్ళకి ఏమీ రాకపోయినా వారు కాచిన కన్నీరే వారికి మంచి విత్తనం. హల్లెలూయా. ఆ తల్లి ఆ వేళల్లో, ఆ 4 గంటల వేళల్లో ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు అనుకునేవారంట, ఈవిడైతే సూతం అంటుంది. ఈవిడ ఎవరో కావిడ వస్తుంది, తలుపు దగ్గరికి వచ్చి సూతం అంటుంది. ఓయి బాబా, నేను ఇప్పుడు తలుపు తీస్తే ఏదో రకంగా అనుకుంటారని తలుపు తీసేవాడు కాదంట ఆయన. ఏమో ఒకవేళ ఏమ్మా వచ్చేవు ప్రార్థన చేసుకో అమ్మన్నా భయమా, ఎందుకంటే అలాంటప్పుడు ఎవరన్నా చూసినా. హల్లెలూయా. ఆవిడ మంచి ప్రార్థన చేసుకుంది.
వారి బిడ్డలు మంచి విజయం చూశారు. మన యేసయ్య దగ్గర ఏంటి వారు సూర్యోదయము దేవతను తయారు చేసుకున్న వారే ఏంటి చూడండి, వారు ఏం చేస్తున్నారంటే మా దేవతలు వాయి మాట్లాడవు, మాకు జవాబు ఇవ్వు అని వాళ్ళకి విర్త కలిగి వాళ్ళు విడిచిపెట్టి ఏం చేశారంటే దేవుడితోటి తిరిగేశారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 21 వచ్చుచున్నది. ఈ దర్శనం ఏంటి? ఏం చేస్తున్నాడు? ఆ ప్రాంతం కోసం కఠినమైన దర్శనం. చూడండి, ఆ తల్లి ప్రార్థన చేసింది ఏమని అంటే, ప్రభువా నా బిడ్డలు గొప్పవారు అవ్వాలి అయ్యా, నా బిడ్డలకి కొంచెం ఆహారం పెట్టడం కొలతగా ఉందయ్యా, నేను విజయాన్ని చూడాలని ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేయడం వల్ల ఏమైందంటే ఆవిడ మంచి దర్శనం, విశ్వాసం, మంచి దర్శనం. మనకు కూడా అటువంటి దర్శనము, అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి తప్ప మనం దర్శనం లేని వారుగాను ఏంటి ఆ వ్యక్తి కోసం తెలియకంట. చూడండి, యేసు ప్రభు కోసం మనకి పూర్తిగా తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్వరం వస్తే భయపడిపోయిన వారుగాను ఏదైనా ఎదురైతే మనకి ఏదైనా నష్టం వస్తే భయపడిపోయి ఆందోళన పడిపోయి పక్కవారిని భయపించేయడం కాదు. దర్శనం, నా ప్రభువు నాతో ఉన్నాడు, నా ప్రభువు నాకు తీరుస్తాడు. యేసయ్య ఆ ప్రాంతం కోసం ఏం చేస్తున్నాడంటే దర్శనం చూస్తున్నాడు. ఏం చేస్తారంట? మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకున్నవారు దోచుకుంటారు. చూడండి, ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు, ఇప్పుడు ప్రాంతాలు ఒకరి మీద ఒకరు, మనుషులు ఒకరి మీద ఒకరు, స్వార్థం ఒకరి మీద ఒకరు, ఇప్పుడు ద్వేషం ఒకరి మీద ఒకరు, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు దోచుకుంటారంట. ఒకరికొకరు ఏం చేస్తారంట? ఏం చేసుకుంటారు? మోసము చేసుకుంటారు. దేవుడు ప్రజలు ఎలాగుంటారో, ప్రజలు ఏ విధంగా ఉంటారో, ఏ రీతంగా ఉంటారో, ఎలా నడుస్తారో, వాళ్ళకి ఏం కావాలో ఆయనకి ముందుగానే తెలుస్తుంది. కాబట్టి ఆయన ఎప్పుడో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసిపెట్టించాడు మన కోసం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనుషులు ఏ రీతిగా ఉంటారో, ఎలా నడుస్తారో అని, ఎలాగ ప్రవర్తిస్తారో నా వైపు చూడండి, ఆయన కార్యములు చాలా ప్రజలు చూస్తారు, కానీ ఆయన వైపు ఏం చేస్తారు? వెనక్కు తిరుగుతారు ఖచ్చితంగా. ఆయన అన్నీ భరిస్తాడు. అందుకనే చూడండి ఏంటంట, అదే వచ్చును మళ్ళా చదువు. ఒకరి మీద ఒకరు మోసం చేసేవారు మోసం చేస్తూనే ఉంటారు. దోచుకున్నవారు దోచుకుంటారు. అందుకని నువ్వేం చేయాలి? దోచుకున్న వారి వైపు చూస్తావా? మోసం చేసేవారి వైపు చూస్తావా? నీ కనులు నా వైపు చూస్తాయా? హల్లెలూయా, హల్లెలూయా. దోచుకున్న వారి వైపు చూడకు. నిన్నేదో బాధ పెట్టారని, నీకేదో హాని జరిగిందని చూడకు, నా వైపు చూడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని ఏం చేస్తారంటే ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేసి మనతో మాట్లాడి మనల్ని బలపరచగల దేవుడు. హల్లెలూయా. చివరగా ఒక వచనం, మరి ఇంకా ఉన్నాయి కాబట్టి మీకు చివరగా నేను ఒక వచనము చదివి నేను మీకు చెప్పేస్తాను. 26 అధ్యాయము 6 మనం 6వ వచనం మనం చదువుకుందాం. ఏం పోతుందంట? నీతిమంతుల మార్గము
సమంగా పోతుంది. చూడండి, ఒకరి మీద ఒకరికొకరు దోసుకున్నా ఏంటి, ఒకరి మీద ఒకరు ఏంటి లేచినా కూడా మనం ఏం చేయాలంట, సమానంగా నీతిగా మనం ఏం చేయాలంట, పోవాలంటండి. ఎక్కడికి? క్రీస్తు వైపు మనం ఏం చేయాలంట. చూడండి, చదవండి. నీతిమంతుల మార్గము సున్నంగా ఉంటుంది. చూడండి, వారి మార్గం ఎప్పుడు కూడా వారు దేనికి చెడిచిపోరు, వారు దేనికి భయపడరు, దానికి వారు ఏ విషయంలో కూడా తొందరగా. చూడండి, మరి దేవుడు మాట తెలియలేని వారు, దేవుడి కోసం తెలియలేని వారు ఏంటి, ఆయన మాట తెలియలేని వారు తొందరగా భయపడిపోతారు. ఒకవేళ ఆయనతో ఉండి నీతిగా నడిచిన వారు చాలా ధైర్యంగా నిబ్బరంగా కలిగి ఉంటారు. హల్లెలూయా. అందుకనే వారు ఏంటంట, నీతి మార్గములో, చదవండి, నీతిమంతులు పోయే మార్గం సమంగా ఉంటుంది. ఆ మార్గం ఏది? సియోను. ఆ మార్గం ఏది? సియోను. అది సమంగానే ఉంటుంది తప్ప వంకరగాను ఏంటి, గొయ్యలుగాను ఏంటి, గోతులుగాను ఉండదు. సియోను మార్గం అది చక్కగా తిన్నంగా ఉంటుంది. హల్లెలూయా. నాకు మరి 2011లో 2012లో ఎప్పుడో కానీ నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే, నేను చాలా దూరం బస్సు ఎక్కేశాను. నాకు అప్పుడు బస్సు ఎక్కడం అంటే దర్శనంలో నాకు తెలియదు, కానీ మామూలుగా ఎక్కాను. కానీ నేను కళ్ళలో ఎప్పుడు కూడా నేను బస్సు ఎక్కి చాలా దూరం వెళ్ళిపోయాను. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను కొంతమంది అడుగుతున్నారు, ఏమనంటే, నువ్వు సిద్ధపడ్డావా, నువ్వు నాతో వచ్చేస్తావా, లేదంటే ఇంకా నువ్వు సిద్ధపడి వస్తావా. చాలా దూరం వెళ్ళాను. చాలా దూరం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను చాలామంది వీళ్ళందరూ కూడా నన్ను అడుగుతున్నారు, నువ్వు వచ్చావా, నువ్వు సిద్ధపడ్డావా, నువ్వు వస్తావా, లేదంటే మళ్ళా వెళ్తావా. నేనంటున్నాను ఏమనంటే, నేను ఎన్నో రోజులైందండి ప్రభువుని నమ్ముకొని, నేను చాలా రోజులైందండి ప్రభువుని నమ్ముకొని, నా పాపములు ఒప్పుకున్నానండి. హల్లెలూయా. నా పాపములు ఒప్పుకున్నానండి. నేను చాలా దేవుడు మీ వైపు తిరుగుతున్నాను కదండి అంటే ప్రభు అన్నారు, నువ్వు సిద్ధపడింది ఇంకా కాదు, నువ్వు సిద్ధపడాలి, ఇంకా నీ మనసు మారాలి అని చెప్పి ఏం చేశారంటే, అంత దూరాన్ని నన్ను తీసుకెళ్ళిన అయినా ఆయనకు మళ్ళా చాలా దూరం తీసుకెళ్ళి చాలా దూరం తీసుకెళ్ళారు. తీసుకురావడం మట్టుకి చాలా తొందరగానే తీసుకొచ్చి నన్ను ఆ బస్సులో దింపేశారండి. దింపేసిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ కూడా అంటున్నారు, నీకింకా ఈ భూమి మీద నీకింకా సిద్ధపాటు మారు మనసు ఇంకా చాలా అవసరమని నన్ను దింపేసిన తర్వాత ఆ వెనక నన్ను దింపేశారు. నేను వచ్చేసాను. చూడండి, ఆయన స్థలము చాలా సాపుగాను, ఆయన స్థలము చాలా మరి స్ట్రైట్గాను ఉంటుంది తప్ప ఆయన మార్గం వంపులుగాను గోతులుగాను ఉండేది కాదండి. ఇక్కడ కాదండి ఇక్కడ కాదు ఏంటి, ఆయన మార్గం కోసం మనమందరం సిద్ధపడి చక్కగా ఆయన మార్గంలో మనం అందరం వెళ్ళాలని, ప్రభువా నీ స్థలంలో నేను రావాలంటే, నీ ఉన్నతమైన స్థలంలో నేను ఉండాలంటే, నీ మంచి స్థలంలో, నీ పరలోక రాజ్యంలో నువ్వు ఉండే స్థలంలో నేను ఉండాలి అంటే ప్రభువా నాకు చాలా సిద్ధపాటు కావాలి, నా మనసు చాలా నీ వైపు తిరగాలని మనం ఇక్కడ ఉన్నప్పుడే ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని ప్రభు వైపు మనం తిరిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన ఉండే స్థలంలోకి మనల్ని చేరుస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు
మరి ఈ దినాన్ని చెప్పడం జరిగిందంటే, మీరు మరి ప్రతి మార్నింగు తెల్లవారుజామున మరి 4 గంటలకు లేచి చక్కగా ప్రార్థన చేసుకోండి. ఉదయం సాయంత్రము ఏంటి ప్రార్థన చేసుకోండి. చూడండి, ప్రార్థన చేసుకున్న సమయంలో మీరు ప్రార్థన చేయకుండా ఉండి ఏదైనా సీరియల్ కానీ ఏదైనా సినిమాలు కానీ చూసుకున్నారనుకో, మీకేమి కూడా మీ ఆత్మస్థితి రోజు రోజుకి తగ్గిపోతుంటుంది తప్ప మీ ఆత్మస్థితి ఆ నీతి మార్గంలో ఆయన ఉండే నున్నతమైన స్థలంలోకి మనము చేర్చడం చాలా తక్కువైపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నున్నతమైన ఆ నీతి గల మరి పరిశుద్ధులు ఉండే స్థలంలోకి మనం చేర్చబడాలంటే ప్రార్థన లేకంటే ఈ భూమి మీద 1 గంట మందిరంలోకి వచ్చినప్పుడే కాకుండా మన ఇంటి దగ్గర మనం 1 గంటన్నర 2 గంటలు ప్రార్థన చేసుకొని చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మనం అందరం కూడా అభివృద్ధి పొందుతాం, దీవించబడతాం. దేవుడు దినదినము మనకి క్షేమ అభివృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల ద్వారా మరి మీరు ప్రార్థన చేసుకుంటారని మరి ఈ మాటలు మీకు చెప్పడం జరిగింది. మీరు ప్రార్థనపూర్వకంగా ప్రతి దినము ఏ విషయం కూడా మనము క్రైస్తులుగా తొట్టురెళ్ళకి వీల్లేదు. ఎందుకంటే విజయం ఇచ్చేవాడు మన యేసు ప్రభువే. హల్లెలూయా. విజయం ఇచ్చి గెలిపించేవాడు మన యుద్ధ సూర్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవుడు. హల్లెలూయా. గొప్ప దేవుడు. మనకు జవాబిచ్చి మన ఎంటూ ఉండే దేవుడిని మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. మనకు భయం ఎందుకు, దిగులెందుకు? హల్లెలూయా, హల్లెలూయా. మనం భయపడొద్దు. చిన్న విషయాలకి పెద్ద విషయాలకి అమ్మో నాకు ఏదో కలిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. ఏది జరగదు, ఏమి జరగదు. ఒక ఆవిడ మంచి దేవజనురాలే. ఆవిడ కరోనా వచ్చి మరి 1 రోజులు ఒక రూమ్లో వేసేసినప్పుడు పిల్లలు చూడడం కానీ భర్త చూడడం కానీ ఎవరిని చూడడం నాకేమీ లేదు. ఆవిడ రూమ్లో వేసేసారు 1 రోజులు. ఈ 1 రోజులు వేసేసినప్పుడు ఆవిడ ఆ దగ్గరికి వచ్చి సాతాను అంటున్నాడంట, నువ్వు ఇప్పటి వరకు వాక్యాలు చెప్పావు కదా, నువ్వు ఇప్పటి వరకు పాటలు పాడావు కదా, నువ్వు ఇప్పటి వరకు అందరి కోసం ప్రార్థన చేసావు కదా, నువ్వు ఇప్పటి వరకు ఏసై గొప్పోడు అన్నా కదా, నీకు ఇప్పుడు ఈ వ్యాధి వచ్చింది, నువ్వేం చేస్తావు అన్నాడంట. నేను యేసుక్రీస్తు నామములో నేను యేసే రక్తము ద్వారా నేను కడగబడ్డాను, నా దగ్గర ఉన్నాక నీకు వీలు లేదు పో అనగానే పారిపోయిందంటండి. హల్లెలూయా. మనం జయించాలి తప్ప నా బతుకింతే, నా జీవితం ఇంతే, నేనేం చేయలేను గెలవలేను అంటే వాడు ఇంకా వాటిని చూపిస్తాడు. గెలవాలంటే ఒకటి ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. గెలవాలంటే ఒకటి ఏంటి? ప్రార్థన. చాలా ఒకటే, మనకు ప్రార్థనే మనల్ని గెలిపిస్తుంది. ప్రార్థనే మనము గెలవగలుగుతాం ఏ విషయంలో అయినా కూడా. హల్లెలూయా. ఈ మాటలు చెప్పిన కారణం ఏంటంటే మీరందరూ కూడా మీకు మీరే భర్త నువ్వు ప్రార్థన చేయలే, నా భర్త ఇంకా కొద్దిసేపు పడుకున్నాడు, నేను ఇంకో కొంచెంసేపు పడుకుంది, నా భర్త ఇంకా ప్రార్థన చేయలేదు. ఆయన ప్రార్థన చేస్తాడు, ఎందుకంటే ఆయన పనికి వెళ్ళి వస్తాడు కాబట్టి. అదే నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆ రీతిగా నా భార్య చేసుకుంటుంది, నేను కూడా చేసుకుంటాను. హల్లెలూయా. నా భార్య చేసుకుంటుంది, నేను. ఒకవేళ ఆయన చేసుకోకపోతే నువ్వు ప్రార్థన చేసుకుంటా కదా, ఆ మంచి దేవుని కలిగి ఉన్నావు, ఆ మంచి మనసు ఆయనకే వచ్చేస్తుంది. దీనివల్ల మీకు నేను చెప్పే విషయాలు ఏంటంటే, మీకు మీరే ప్రార్థన చేసుకుంటారని, మీకు మీరే చక్కగా దేవుణ్ణి ప్రతీది సహాయం మీరు అడుగుతారని మాటలు చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏ అనారోగ్యం ఉన్నా, మీకు ఏది కావాలైనా, మీకు ఏది కొరువై ఉన్నా, ఏ విషయంలో అయినా ఒకటే మనకు ఆధారము ఏంటి? ఏ ఆధారం వద్దు, మనకు ఒకటే ఆధారం, ప్రభువుని అడగడమే మనకు. ఏమండి చూడండి, 4 గంటలు లేచినప్పుడు మంచి నిద్ర వస్తుంది. ఆ టైంలో విడిచిపెట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం అనుకో, చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రార్థన ఎందుకు ప్రార్థన? మన జీవితాన్ని బాగు చేయడానికి, మనం ఎదగనాకి, మన బిడ్డలో మనము అనేకమైన గొప్ప కార్యములు, అనేకమైన ఫలాలు, ఇంకా మీకు కొన్ని అధ్యాయాలు వదిలేసాను కానీ అందులో మనం ఫలాలు చూస్తాం. ఫలాలు చూస్తాం, మనమే చూడడం కాదు, మన బిడ్డలు. హల్లెలూయా. మరి సమయాన్ని మరి దైవజనులు మనం ఉన్నారు, మరి చిత్తమైతే మళ్ళా వస్తాం,
చెప్తాను కొన్ని విషయాలు మీకు. ఇది సమయం మరి దైవజనులకి ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడి మాటని అందరూ అంగీకరించండి. ప్రభు మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడతాం. స్తోత్రం. హల్లెలూయా. లేచి నిలబడింది. మనం కళ్ళు మూసుకుందాం. ప్రభా నీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దేవా, రాబోయే సంగతులను, జరుగుతున్న సంగతులను, జరిగిపోయే సంగతులను దేవా మీరు మా మధ్యన నిలబెట్టారు. మీకు స్తోత్రాలు. మాకు తెలియజేశారు. నీకు వందనాలు ప్రభా. నీ కృప మా మీద చూపించారు. నీ కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా. అందరం కళ్ళు మూసుకుందాం.